ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు సర్వే చేసే సమయంలో ఎవరికైతే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయో వారందరి చేత కూడా ఆరోగ్యశ్రీ యాప్ అనేది ఇన్స్టాల్ చేయించి లాగిన్ అయ్యే విధంగా చూడాలని అయితే సర్వేలో ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఈ వీడియోలో వాలంటీర్ క్లస్టర్ వారీగా వారి పరిధిలో ఎంతమంది ఈ ఆరోగ్యశ్రీ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అయ్యారో ఆ రిపోర్ట్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు ఒక విషయం అయితే చెప్పాలి. ఒక యూహెచ్ఐడికి ఒకసారి మాత్రమే లాగిన్ ఐడి రిపోర్ట్ అయితే చూపిస్తుంది. అంటే ఒక యూహెచ్ఐడికి ఒక నెంబర్తో ఒకసారి లాగిన్ అయిన తర్వాత మళ్ళీ నెంబర్ అనేది అప్డేట్ చేసి వేరే నెంబర్తో లాగిన్ అయినంత మాత్రాన రిపోర్ట్ అనేది పెరగదు. సేమ్ రిపోర్ట్ అయితే చూపిస్తుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్క యూహెచ్ఐడికి కూడా లాగిన్ అయితే చేయించవలసి ఉంటుంది. మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ సెక్షన్లో ఈ ఆరోగ్యశ్రీ యాప్కి సంబంధించి వాలంటీర్ క్లస్టర్ వారీగా రిపోర్ట్ అనేది తెలుసుకోవడం కోసం ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. ఆ లింక్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ జిల్లాల పేర్లు అయితే చూపిస్తుంది కదా, మీ జిల్లా పేరు పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మండలం పేరు పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ రూరల్ అలాగే అర్బన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీ మండల్ నేమ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత విలేజ్ పేర్లు అయితే రావడం జరుగుతాయి. మీ విలేజ్ ఎదురుగా ఎంతమంది లాగిన్ అయ్యారు అనే కౌంట్ అయితే చూపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. అంటే ఆ కౌంట్ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లస్టర్ ఐడి అలాగే నెంబర్ ఆఫ్ లాగిన్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లస్టర్ ఐడి అనేది పూర్తిగా చూపించడం లేదు కాబట్టి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ యాజ్ CSV అని అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత రిపోర్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేశాను కాబట్టి ఈ విధంగా అయితే చూపిస్తుంది. మీకైతే మాత్రం డౌన్లోడ్ అయితే డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. అలా డీటెయిల్స్ ఓపెన్ చేసేందుకు మీ మొబైల్లో యాప్ అయితే ఉండవలసి ఉంటుంది. లేదంటే దానికి సంబంధించిన యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఈ విధంగా వాలంటీర్ క్లస్టర్ వారీగా రిపోర్ట్ అయితే చూపించడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ క్లస్టర్ ఐడి ఈ విధంగా చూపించినట్లయితే యాప్లో అడ్జస్ట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా క్లస్టర్ నెంబర్ అనేది పూర్తిగా అయితే చూపించడం జరుగుతుంది. ఈ విధంగా వాలంటీర్ క్లస్టర్ వారీగా రిపోర్ట్ అనేది తెలుసుకోవచ్చు.